కొడాలి నాని గారు గుడివాడ ఎమ్మెల్యేగా నిజంగా చెప్పాలంటే ఒక బలమైన లీడర్గా ఒకప్పుడు పేరుండేది. నిజంగా టీడీపీలో ఉన్నంత వరకు కూడా ఆయన ఒక రాజులాగా కింగులా బ్రతికాడు. నియోజకవర్గంలో కూడా చాలా మంచి పేరుంది. ఇకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎప్పుడైతే జాయిన్ అయ్యారో, ఆ పార్టీలో గెలిచారో, ఆ తర్వాత ఆయన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని వంటబట్టించుకున్నారా, జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని, చేష్టల్ని అవన్నీ కూడా ఆయనలాగే ఎదిగిపోవాలి అని చెప్పి, ఆయనలాగే సీఎం అవ్వాలి అని చెప్పి అనుకున్నారా అనేది తెలియలేదు. కానీ ఇక్కడ ఒకటి మాత్రం గుర్తొస్తూ ఉంది. ఆయన నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ గారిని మిలాఖత్ అయ్యి కలవటానికి వచ్చినప్పుడు ఆయన ఇక్కడ పక్కనే నేను కూడా ఉన్నాను అన్నయ్య, నన్ను నెక్స్ట్ అంటున్నారు, కొంచెం చూడండి అన్న జగన్ అన్న అని చెప్పి ఒక బిక్క ముఖం వేసుకుని కొడాలి నాన్నగారు పక్కన నుంచి ఉన్నారు. ఇకపోతే ఆయన ఒక టీవీ యాంకర్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన్ని మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. బాగా మాట్లాడే వాళ్ళు గవర్నమెంట్ ఉన్న యాక్టివ్ ఇప్పుడు ఏం చేయాలి? భయపడుతున్నారా ఇప్పుడు? దేనికి? గవర్నమెంట్ లో లేనందుకు మాట్లాడితే ఏమైనా అరెస్ట్ చేస్తారేమో అని. అదమ్మా, నీ ఉద్యోగం పీకేసిన కూడా యాక్టివ్ గా ఉంటావు, మైక్ పట్టు తిరుగుతావా? నీ ఉద్యోగం పీకేశారు అనుకో, మైక్ అట్టు తిరుగుతావా? ఆ ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయాలి? యాక్టివ్ అరెస్ట్ లాగానే చూస్తున్నాం. కామెడీ అయిపోయింది పాపం. అరెస్ట్ లాగానే చూస్తున్నారట. అంటే నా ఉద్యోగం పీకేశారు, నేను ఆ ఉద్యోగాన్ని చూసుకుని, ఎమ్మెల్యే అనే ఉద్యోగాన్ని, లేదంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక అరాచక ప్రభుత్వాన్ని దృష్టిలో ఉంచుకుని నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాను. నాకు ఆ ఉద్యోగం అనేది ఉంటే ఎవరినైనా సరే, ఏమైనా సరే బొచ్చులు పీకేస్తావా, ఆడెవడు, ఈ నా కొడుకు ఎవడు, ఆ నా కొడుకు ఎవడు, ఇవన్నీ మాట్లాడేస్తాను. ఇప్పుడు అధికారం లేదు, ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు, నా బొచ్చుతో మొత్తం అంతా పీకేశారు నాది, సో నేను ఇంక ఇప్పుడు ఏం మాట్లాడలేను, నీ ఉద్యోగం పీకితే నువ్వేమన్నా మాట్లాడతావా అంటారు. రిపోర్టర్లని కావచ్చు, ఇంకొకరు ఎవరు ఎలా ఉన్నా సరే వాళ్ళు ప్రశ్నించే తత్వాన్ని, నిజాయితీగా వాళ్ళకు పదవి ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా వాళ్ళు అలాగే ఉంటారు. కానీ మీరు కూడా ఎలా మాట్లాడినటువంటి వ్యక్తి ఎలా అయిపోయారో చూడండి. బొచ్చు పీగేస్తా, వాడెవడు, వీడెవడు, లోకేష్ గాడెవడు, వీడెవడు అనుకుంటూ మాట్లాడి విర్రబీగి నువ్వు నన్ను టచ్ చేస్తావా, టచ్ చేసే దమ్ముందా లోకేష్ నీకు? చంద్రబాబు గారిని చంద్రబాబు అనే ఏకవచనంతో పిలిచి వయసుకు కానీ ఎక్స్పీరియన్స్కి కానీ మీకు అవకాశాలు ఇచ్చినటువంటి ఆయనకు కానీ ఇవన్నీ పక్కన పెడదాం, అసలు వాళ్ళ గురించి పక్కన పెడదాం. వ్యక్తిగా ఆ కుటుంబం గురించి చాలా సన్నిహితంగా ఉండేటువంటి మీరు కూడా వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ తల్లిని, తండ్రిని, పిల్లల్ని, చంద్రబాబు గారి భార్యని కూడా వంశీ గారు తిట్టినటువంటి తిట్లు మనం చూడలేదా? కించపరిచే విధంగా మీరు చేసినటువంటి వ్యాఖ్యలు మనకు తెలియదా? ఇవన్నీ వదిలేద్దాం సార్. అసలు వ్యక్తిగతంగా మీరు ఎంతకి దిగజారిపోయారన్నది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరైనా సరే మీరు మాట్లాడేటువంటి మాటలు ఏంటి, మీకున్నటువంటి విలువేంటి, మీకు ప్రజలు ఇచ్చి గెలిపించింది దేనికి, నియోజకవర్గాన్ని మీరు ఎంతలా అభివృద్ధి చేశారు, దేంట్లో మీకు పేరు వచ్చింది, మీరు మాట్లాడే బూతుల్లోనా, మీరు చేసేటువంటి చేష్టల్లోనా, వీటి మీద ఒకసారి ఆలోచించుకోండి. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి మీరు గతంలో నాకు గుడివాడలో ఉన్నటువంటి కొంతమంది మిత్రులు చెప్పేవాళ్ళు, కొడాలి నాని గారు ఏదన్నా సమస్య ఉందంటే అన్న వస్తాడు రా, నిలబడతాడు రా అనుకుని. కానీ మొన్న ఎలక్షన్స్కి ముందు నేను ఈ నియోజకవర్గంలో ఆయనకి సపోర్టర్గా ఉన్నందుకు చాలా సిగ్గుపడుతున్నాను రా, ఎందుకంటే అంత దారుణమైనటువంటి బూతులు నేను ఎప్పుడు వినలా. ఒక బలంగా గట్టిగా నిలబడతాడు అనుకునేటువంటి కొడాలి నాని గారిని ఇంత నేను చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నాను. ఎలాంటి వ్యక్తి దగ్గర నేను అతనికి ఓటేసాను, అతని నియోజకవర్గంలో ఉన్నందుకు ఫీల్ అవుతున్నాను అని అన్నారంటే ఆలోచించుకోండి. మీరు ఏకచక్రాధిపత్యంగా ఒక టర్మ్, ఒక దశాబ్దం, 2 దశాబ్దాల పాటు బలంగా అక్కడ నిలబడిన మీరు ఎందుకు ఓడిపోయారు? మీరు ఎందుకని ఇంత స్థాయికి దిగజారిపోవాల్సి వచ్చింది? ఏం మాట్లాడి మీరు దాన్ని మీ ప్రజల్లో ఉన్నటువంటి అభిమానాన్ని కోల్పోయారు? ఇది కొడాలి నాని గారు ఆలోచించు. మీకు ప్రజలు ఇచ్చి గెలిపించింది దేనికి, నియోజకవర్గాన్ని మీరు ఎంతలా అభివృద్ధి చేశారు, దేంట్లో మీకు పేరు వచ్చింది, మీరు మాట్లాడే బూతుల్లోనా, మీరు చేసేటువంటి చేష్టల్లోనా, వీటి మీద ఒకసారి ఆలోచించుకోండి. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి మీరు గతంలో నాకు గుడివాడలో ఉన్నటువంటి కొంతమంది మిత్రులు చెప్పేవాళ్ళు, కొడాలి నాని గారు ఏదన్నా సమస్య ఉందంటే అన్న వస్తాడు రా, నిలబడతాడు రా అనుకుని. కానీ మొన్న ఎలక్షన్స్కి ముందు నేను ఈ నియోజకవర్గంలో ఆయనకి సపోర్టర్గా ఉన్నందుకు చాలా సిగ్గుపడుతున్నాను రా, ఎందుకంటే అంత దారుణమైనటువంటి బూతులు నేను ఎప్పుడు వినలా. ఒక బలంగా గట్టిగా నిలబడతాడు అనుకునేటువంటి కొడాలి నాని గారిని ఇంత
నేను చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నాను, ఎలాంటి వ్యక్తి దగ్గర నేను అతనికి ఓటేసాను, అతని నియోజకవర్గంలో ఉన్నందుకు ఫీల్ అవుతున్నాను అని అన్నారంటే ఆలోచించుకోండి. మీరు ఏకచక్రాధిపత్యంగా ఒక టర్మ్ ఒక దశాబ్దం 2 దశాబ్దాల పాటు బలంగా అక్కడ నిలబడిన మీరు ఎందుకు ఓడిపోయారు? మీరు ఎందుకని ఇంత స్థాయికి దిగజారిపోవాల్సి వచ్చింది? ఏం మాట్లాడి మీరు దాన్ని మీ ప్రజల్లో ఉన్నటువంటి అభిమానాన్ని కోల్పోయారు? ఇది కొడాల నాని గారు ఆలోచించుకోవాలి. మీరు మాట్లాడినటువంటి మాటలే కేవలం మీ ఓటమికి కారణమయ్యాయి. ఎవ్వరో చేయలే, మీ చేతులారా మీ నోటితో మీరే మీ నోటిలో అశుద్ధం కొట్టుకున్నారు. ఇది ఎవరో అనాల్సింది కాదు, ఇది మనం చూసుకోవాలి. రాజకీయాల్లో హుందాగా ఎలా ఉండాలో గతంలో రాజశేఖర రెడ్డి గారిని కానీ, అంతకుముందు ఉన్నటువంటి ఎంతోమంది చెన్నారెడ్డి గారు లాంటి వ్యక్తులు అందరినీ చూడండి, ఎన్టీఆర్ గారిని కానీ ఇంకొకరిని కానీ, ఎంత రాజకీయంగా వాళ్ళు ఎన్నైనా మాట్లాడుకొని ఉంది. హుందాగా మాట్లాడేవాళ్ళు, పాలసీస్ గురించి మాట్లాడేవారు, బాధ్యతగా ప్రభుత్వాన్ని నిలదీసేవాళ్ళు తప్ప ఇలా బూతులతో విరుచుకుపడి నా కొడుకు ఎవడు, ఈడెవడు, బొచ్చుగాడేంటి, ఈడు నన్ను పీకుతాడా, ఈడు నన్ను ఇదేస్తాడా, ఈ మాటలు కాదు. ప్రజలకు కావాల్సింది సేవ. లేదంటే ఏమైపోతుందా అనేది జస్ట్ మీకు మీరే ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతి ఒక్కరూ ఎలిజిబిలిటీస్ అవుతున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆయన జైలుకి వెళ్ళొచ్చాడు, మేము కూడా జైలుకి వెళ్ళాలి, నెక్స్ట్ నేనే అని చెప్పేసి ఆయన కూడా పక్కన నుంచి అన్నయ్య నన్ను కూడా లోపల వేసేస్తామంటున్నారు అన్నయ్య, నెక్స్ట్ నన్నే అంటున్నారన్న, నేనేం చేయాలి అనుకునే పరిస్థితి కన్నా, అంటే ఎంత గర్వంగా ఒక ఫైర్లో కనిపించేటువంటి కొడాల నాని గారి పరిస్థితి ఈరోజు ఏమైపోయింది జస్ట్ ఒకసారి చూసుకోండి. గతంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఇప్పుడు నిన్న ఆయన బిక్కమొఖం వేసుకుని ఇప్పుడు ఏం చేయమంటావు, అయిపోయింది, జైలు లేదు, ఆయన వేసారు, కేసు వేసారు, నెక్స్ట్ నన్నే అంటున్నారు, ఏమో ఎప్పుడు వేసేస్తాడో తెలియదు, మా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమో అర్థం కావట్లేదు, ఆయన ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు, ఈ టైప్లోనే ఉంది. నిజంగా అంటే ఆ భయం ఆమె ఫేస్లో చాలా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మరి ఎంత దారుణంగా దిగజారిపోవడానికి మీ వ్యక్తిగత, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏదైనా బూతులు మాట్లాడేయచ్చు అంటే తప్పు. ఇది జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించగలిగితే మీకు ఆ టయానికి మంత్రి పదవో లేదంటే ఎమ్మెల్యే సీటుగా ఇస్తారేమో, కానీ గెలిపించడానికి ప్రజలు ఉండాలి. ప్రజలు మిమ్మల్ని ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిచిన తర్వాత మీరు ఎలా చేసుకోవచ్చేమో, కానీ గెలవక ముందు మీరు ప్రజలు ఓటేస్తేనే మీరు ఆ స్థాయికి వెళ్తారు. ప్రజల్లోనే మీరు ఇంత లోకుగా, మీరు ఇంత దిగజారి చేసుకుంటే, మీ పరిస్థితికి మీరే ఇంత దారుణంగా కారణం అయితే ఎవరు ఏం చేయలేరు. ప్రజలు మిమ్మల్ని నమ్మాలి అంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఆయన్ని ఎందుకు గెలిపించారని, అక్కడ ఉన్నంత ఇంత బలంగా మీరు గతంలో ఇన్నిసార్లు గెలిచినటువంటి మీరు ఎందుకు ఓడిపోయారని మీరు ఆలోచించుకోండి. ప్రజలు, మీ నియోజకవర్గ ప్రజలే మిమ్మల్ని చూసి చిచ్చి వద్దు, మాకు ఇలాంటి వ్యక్తి వద్దు, ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా వద్దు అని చెప్పి మంచి మెజారిటీతో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని గెలిపించారంటే మనం ఏం తప్పు చేస్తున్నాం, మీరేం తప్పు చేస్తున్నారు, మీ మాటలు ఎవరిని ఎంత ఇబ్బంది పెడుతున్నాయి అనేది ఆలోచించుకోవాలి. ఇది రేపు ఏ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుడైనా కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి అవన్నీ పట్టవు, ఆయనకి తల్లులు చెల్లులు కుటుంబాలు బంధుత్వాలు ఏమీ అవసరం లేదు, కానీ మీరు కూడా అవి కూడా కోల్పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం కోల్పోతున్నారో, ఆయన పరిస్థితి ఏమైపోతుందో రేపొద్దున మీకు కూడా అదే అవుతుంది. రాజకీయ భవిష్యత్తే జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ నాశనం చేసి పెడుతున్నారు. కేవలం ఆయనని మెప్పించడం కోసం మీరు కూడా అదే ప్రయత్నం చేస్తే మీరు కూడా అధాపాతాళానికి వెళ్ళిపోవాల్సిందే.